మా పాలు దాగి రొమ్ము కోసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు నిన్న మాట్లాడుతూ ఉన్నారు. మేము డెవలప్మెంట్ సైడ్ అభివృద్ధి జరగాలంటే ఆ పార్టీలకు పోతే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీరు చేసిన అవినీతి చీకటి ఒప్పందాలు, అసలు ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జరిపిన ఒప్పందాలు ఏంది, ఆయన గతంలో చేసిన అవినీతి ఏందనేది వరుసపెట్టి చెప్తా ఉన్నాం. ఒకటేమో ఎవరైతే పార్టీ మారిర్రో 100కు 100% రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాం, వారు డిస్క్వాలిఫై అవుతారు. కాకుండా కానీ వారికి వెంటాడి వేధించి వాళ్ళని హైకోర్టులో సుప్రీంకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ బై ఎలక్షన్ తీసుకొచ్చి అక్కడ గెలిపించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. నంబర్ 2, ఇక్కడ నుంచి అక్కడ మారితే అక్కడ నుంచి ఇక్కడ మారితే మా అవినీతి భాగవతం బంద్ అవుతా అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన వేసేటువంటి మేకవన్నే పుల్లులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు, కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు. ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో 3000 ఎకరాలు, దగ్గర 3000 ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిటికుంటారు. సరే ఉంటే ఉండని సంపాదించిండు, అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యహరిచంద్ర అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు, వారు ఏమంటున్నారు, ఇక్కడ ఉంటేనే వ్యభిచారం అంటున్నారు, అక్కడనేమో సత్యహరిచంద్రుడు అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇక్కడుంటే సంసారం, ఇక్కడుంటే వ్యభిచారం, అక్కడుంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు. ఈ రంజిత్ రెడ్డిని, ఈ రామ్మోహన్ని, ఈ దానం నాగేందర్ గారిని, అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ. ఇవాళ ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానాన్ని వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు. సర్వే నంబర్ 591లో 9.27, ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది చెప్తా సార్, చెప్పి పేపర్లు కూడా ఇస్తా, మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే కూడా ఇస్తాం మీకు. సర్వే నంబర్ 591 సర్వే నంబర్ 9 ఎకరాల 27 గుంటలు, ఇంకొకటి 4 ఎకరాల 27 గుంటలు. ఇది చేగుంట, సిద్దిపేట, దుబ్బాక, ధర్మాజిపేట, సిద్దిపేట, దుమ్మాట, ధర్మాజిపేట. ఇక్కడ ఉన్న ల్యాండ్స్, ఇక్కడున్న 90 ఎకరాల మీద కెనరా బ్యాంకులో అసైన్మెంట్ ల్యాండ్లో లోన్ తీసుకున్నాడు. అంత పెద్ద బ్యాంకులకు కూడా టోపీ పెట్టి వెంటనే మళ్ళీ ఏమైపోతుందని ఆగమేఘల మీద సెటిలైట్ చేసుకునే దందల పాపం రేవంత్ రెడ్డి గారిని కలిసిండు. అయ్యా నన్ను ఆగం చేయకు, నన్ను పరేషాన్ చేయకు అని చెప్పి 591 సర్వే నంబర్, ఇది అసైన్మెంట్ ల్యాండ్. మీడియా మిత్రుల ప్లీజ్ చూడాలి, కొద్దిగా కెమెరాలకి ఇట్లా డీప్గా తీసుకోండి సార్. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. దీంట్లో దాదాపుగా 100 కోట్ల లోన్ తీసుకున్నాడు. మేము ఆర్టీఐ కింద అప్లై చేస్తే ఇస్తలేరు, కానీ అసైన్మెంట్ ల్యాండ్లా లోన్ తీసుకుంటే తప్పేమంటారా ఏంది? నర్సింగ్ గారు కిందికి ముఖం వేశారు, చందు గారు లోన్ తీసుకుంటే మీకేంది అని రాములు గారు అట్లేమైనా డౌట్ ఉందా? లోన్ తీసుకున్నావు, గవర్నమెంట్ భూమిలో తీసుకున్నాడు, ప్రజెంట్ ఈరోజు కబ్జాలో ఉంది. మళ్ళీ చేవెళ్ళలో పోయి నేను ప్రజలకు అభివృద్ధి చేస్తా, అభివృద్ధి మంత్రం కోసం కాంగ్రెస్లో పోయినా, నేను సత్యహరిచంద్రుడు నంబర్ 1ని, ఎవరైనా సినిమా తీయాలనుకుంటే సత్యహరిచంద్రుడు ముందర రంజిత్ రెడ్డిని తీయాలని చెప్పి చెప్తా ఉన్నాడు.